ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్‌లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. ఇన్‌స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐపీఎస్ అధికారులు ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్‌లకు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా, సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వాళ్ళిద్దరిని ఇప్పటికీ ఫోన్‌లో క్షమాపణ కోరాను. కానీ అది సరిపోదు. వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మను శుద్ధి చేసుకుంటున్నాను. దీనిలో నా స్వార్థం కూడా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పేంటంటూ ఒక ఇన్‌స్టాలో రీల్‌ని విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 7 గురుకులాల కథ సుఖాంతం. బీసీ విద్యార్థుల అవస్థలకు చెక్. పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి. ఒకరిద్దరు కాదు, 500 నుంచి 700 మంది చొప్పున విద్యార్థులుండే బీసీ గురుకులాలని అవి సరిపడా తరగతి గదులు, సరైన వసతి లేక పిల్లలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కూట ప్రభుత్వం నడుము కట్టింది. సువిశాల తరగతి గదులు, సకల సదుపాయాలు, వసతి గృహం, చూడచక్కని ఆట స్థలం, వర్షం పడినా ఇబ్బంది లేకుండా అంతర్గత రహదారులు, ఇలా అన్ని వస్తువులతో కూడిన భవన సముదాయాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, గుండుమల, అనంతపురం జిల్లా రొడ్డం, గొనిబావి, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, వైఎస్ఆర్ కడప జిల్లా తొందూరులో గురుకులాలకు 60 కోట్లు మంజూరు చేసింది. 28 కోట్లు విడుదల చేసి త్వరితగతిన పనులు చేపట్టాలని నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గుడిబండ, గుండుమల, గొనిబావి గురుకులాలను 16-17 అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు కేటాయించి పనులు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన కక్షతో విద్యార్థుల అవస్థలను పట్టించుకోకుండా గురుకులాల పనులు నిలిపేసింది. ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 5 ఏళ్లు కాలయాపన చేసింది. 19-20లో మంజూరు చేసిన రొడ్డం గురుకులాన్ని పూర్తి చేయలేదు. డోన్, బేతంచెర్ల, పులివెందుల నియోజకవర్గం తొండూరులో బీసీ గురుకులాల నిర్మాణ పనులు చేపట్టిన అది అరకొరే. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే భద్రతను రెట్టింపు చేయండి. అంతర్జాతీయ విమానాశ్రయాలకు పౌర విమానయాన భద్రతా విభాగం మార్గదర్శకాలు. ఢిల్లీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర పౌర విమానయాన భద్రతా విభాగం మార్గదర్శకాలు జారీ చేస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర విమానయాన సంస్థల విమానాల్లో భద్రతను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఉగ్రచర్యలకు పాల్పడే వ్యక్తులు, హానికరమైన రసాయన పదార్థాలు, విషపూరితమైన వస్తువులు, ఐఈడి వంటి పేలుడు పదార్థాలు వేర్వేరుగా తరలించే అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రతి కార్గో కన్సైన్మెంట్ సెన్సర్లతో పరీక్ష